Shalimar Jewelry Dasra Diwali Dhamak offer. Flat 50% fee on gold jewelry Andhra Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి చాలా మహిమగల స్వామి. మీ కృషికి తోడు ఆయన ఆశీర్వాదం ఉంటే మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. నా మీద మీకున్న నమ్మకానికి థ్యాంక్స్. మీరు అనుకున్నట్టుగానే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. ఎందుకంటే పిల్లలే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అదేంటి కానీ అంటున్నారు? గెలుపు మీద మీకు నమ్మకం లేదా? నమ్మకానికి నమ్మకం నిజమవటానికి మధ్య చాలా తేడా ఉంటుందండి. మనం గెలవాలంటే మనం బలం గురించి తెలుసుకుంటే సరిపోదు, అవతలి వాళ్ళ బలహీనతల గురించి తెలుసుకోవాలి. ఓస్ అంతే కదా. ఆ సంగతి నాకు వదిలేండి. అవతల టీం ఎలా ఉంది, ఎలా ప్రాక్టీస్ చేస్తుందన్న సంగతి నేను తెలుసుకుంటాను. మన వాళ్ళు ప్రాక్టీస్ మీరు చూసుకోండి, సరేనా? గుడ్ షాట్, కీప్ ఇట్ అప్. నైస్ గోల్. రేయ్ ఆప్రా. అవును నువ్వే కదా పంతులు చెప్పిందంతా షూట్ చేసి టీవీలో టెలికాస్ట్ చేయించింది? అవును నేనే. అయితే ఏంటి? ఏంటా చేసిందంతా చేసి ఎంత ధైర్యం ఉంటే నా గ్రౌండ్ లో అడుగు పెడతారే? మీదికి వస్తున్నావేంటి? ఎరా బాడీగాడా? దీని బాడీగాడా నువ్వు? ఏయ్ ఏదైనా ఉంటే మాట్లాడు, అనవసరంగా చెయ్యి ఎత్తకు. ఎత్తితే ఏం చేస్తావే? మేమెవరో తెలుసా? మీడియా. చా నిజంగానా? అవును అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓకే 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 నేను నా టీంకి ఎలా ట్రైనింగ్ ఇస్తున్నానో చూసి షూట్ చేసి వాడికి చూపించడానికా? చూపించినంత మాత్రాన వాడు గెలిచేస్తాడా? నన్ను నా టీంని గెలవడం అంత ఈజీ కాదు. షూట్ చేయరా. ఏంటి ప్రియా వీళ్ళందరినీ పిలిచావు? మళ్ళీ టీవీలో ఏమైనా ప్రోగ్రామ్ వస్తుందా? చూడండి మీకే తెలుస్తుంది. యాండి ఇక్కడికి వచ్చి చూడొచ్చు కదా. నువ్వు చెప్తావని. వాళ్ళందరూ షూలు చూడండి రా ఎంత బాగున్నాయో. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాల్ ఉందిరా ప్రాక్టీస్ చేసుకోవడానికి. వాళ్ళు చేసే ప్రాక్టీస్ మాస్టర్ ఒకరు చూపిస్తే సరిపోయేది కదా, మా అందరికి చూపిస్తే ఎందుకు? రేయ్ మాస్టర్, నాతో ఛాలెంజ్ చేసిన విషయం అందరికీ తెలిసిపోయిందని మురిసిపోకు. రేపు అందరి ముందు ఓడిపోవడానికి రెడీగా ఉండు. ఏంటి ఊరు మొత్తం వెనకాల ఉందంట? ఊరు కుక్కలు 100 ఒకటై నిలబడ్డా ఈ సింహం ముందు తోక ముడవాల్సిందేరా. ఈ అజయ్ సింహం రా, సింహం. అయినా పల్లెటూరు బచ్చగాళ్ళు, వాళ్ళకేం తెలుసు ఫుట్బాల్ గురించి? ఫుట్బాల్ అంటే పొలాల్లో నాట్లేయడం, గోడకి పిడకలేయడం కాదురా. అప్పుడు ఛాలెంజ్ కాదు, ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు మీ ఊరు వాళ్ళకి దమ్ముంటే మీరు నిజంగానే మగాళ్ళైతే వచ్చిన టీంని ఓడించండి రా. ఏంటండి ఆడు పొగరు? ఆడికి ఎంత ధైర్యం ఉంటే మనండి మన ఊరిని అంత చులకం చేసి మాట్లాడతాడు. మీరు ఊ అనండి ప్రెసిడెంట్ గారు. ఆడిని తీసుకొచ్చి ఊరు మధ్యలో పాతేస్తాం. ఇక్కడ దాకా తీసుకురావడం దానికండి, ఎక్కడ దొరికితే అక్కడే నరికేద్దాం. అప్పుడు గాని మనం ఎంత మొక్కడమో ఆడికి తెలీదు. పార్టీ వాడు గొప్ప అయితే అయ్యి ఉండొచ్చండి, అందుకని మన గురించి అంత దారుణంగా మాట్లాడతాడా? చూసారుగా మా వాళ్ళ ఆవేశం. నేను ఊ అన్నానంటే వాడిని ముక్కలుగా నరికేసి మా ఊళ్ళో ఊరేగిస్తారు. కానీ నేను ఊ అన్ను, ఎందుకంటే వాడు ఛాలెంజ్ చేసింది ఫుట్బాల్ ఆట మీద. ఇన్నాళ్ళు ఈ ఊరు ప్రెసిడెంట్గా పరువు బాధ్యతలు నేను తీసుకున్నాను. ఇక నుంచి మీకు అప్పచెప్తున్నాను, ఎలాగైనా సరే ఈ మ్యాచ్ నగ్గాలి. ఇప్పటి వరకు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులే మీ వెనకాల ఉన్నారు, ఇప్పుడు ఊరు మొత్తం మీ వెనకాల ఉంటుంది. అవును మేస్తారు, ఈ రోజు నుంచి ఈ మ్యాచ్ మీ సమస్య కాదు, ఊరు సమస్య. ఇప్పటి వరకు పిల్లల కోసం గెలవాలనుకున్నావు, కానీ ఇప్పుడు ఊరు కోసం మీరు గెలవాలి. మీకు ఏం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉండే. రేయ్ పిల్లలందరికీ ఒకే రకం డ్రెస్ నేను కుట్టిస్తాను రా. మీకు షూస్ నేను కొనిస్తాను రా. మీకు బాల్స్ కావాలన్నా ఇంకా ఏమైనా కావాలన్నా నేను కొనిస్తాను. మాస్టర్, ఇక నుంచి మీ నోట్లోంచి గెలిచేవన్న మాట ఒక్కటే రావాలి. రాము ఫ్రమ్ సకినేటిపల్లి. నేనే. పల్లెటూరు వాళ్ళ పవర్ ఏంటో, సకినేటిపల్లి వాళ్ళ మగతనం ఏంటో, నాట్లేసే వాళ్ళాట ఎంత నాటుగా ఉంటుందో, దమ్మున్న వాళ్ళాట ఎంత దుమ్ము రేపుతుందో చూడ్డానికి రెడీగా ఉండు అజయ్.
ఏమిటో ఈ వర్షం మ్యాచ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి లేకుండా. తగ్గిపోతుందిలేండి. పోనీ వర్షంలో ప్రాక్టీస్ చేద్దాం సార్. పొరపాటున ఎవరైనా కాల్ జారి పడితే ప్రాబ్లం అవుతుంది. తగ్గాక ప్రాక్టీస్ చేద్దాం. సార్ వర్షం అయిపోయింది సార్. అక్కడక్కడ నీళ్లున్నాయే. ఏం పర్లేదు, ఇసుకేసేద్దాం. కళ్యాణ మండపంలో లైట్లన్నీ బిగించేయండి. డెకరేషన్ జాగ్రత్తగా చూసుకోండి. మనకు మాట్లాడకుండా చెప్తాను. సరేనండి. ఏంటి మాస్టారు, ఏంటి ఇదంతా? వర్షం వల్ల గ్రౌండ్ లో నీళ్లు ఉండిపోయాయండి, అందుకని. ఆహా, అయినా మీరు చేయడం ఏంటండి? ఉండండి, మా వాళ్ళు ఉన్నారు. అరే సాయం చేయండి, సాయం చేయండి. ఇప్పుడు అంతా రెడీ కదా? ఇప్పుడు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోండి. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవడానికి టైం 5 అయింది. ఇంకా గంటలో చీకటి పడిపోద్ది. చా ఈ వర్షం వల్ల ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయడానికి లేకుండా పోయింది. అదే క్రికెట్ ఆడే వాళ్ళకైతే రాత్రులు కూడా ఆడుకోవడానికి లైట్లుంటాయి. మనకు కూడా అలా ఉంటే ఏం చక్కగా కావాల్సినంతసేపు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సరే సరే, ఉన్న టైంలోనే ప్రాక్టీస్ చేద్దాం, పదండి. రండి. ఒరే మొత్తం పెట్రోల్ మార్క్స్ లైట్లన్నీ కింద దించేయండి. ఏ ఒక్కటే వదలడానికి వీలేదు. భద్రం, ఏంటి పెట్రోల్ మార్క్స్ రేట్ అంటే దిప్పించేస్తున్నావు? ఏదైనా పెద్ద పెళ్లి ఒప్పుకున్నావా? ఇవి పెళ్లి కోసం కాదురా, మన ఊరి పరువు కోసం. అలాగా అయితే నేను ఓ చేస్తాను. చాలా సంతోషం రా. అలాగా ఒక్క భద్రం ఏంటి, ఊరంతా అదే పని మీద ఉండాలి. ఒరే వీరబాబు, ఇంటికి 2 కాగడాలు చెప్పని రెడీ చేయమని ఊరంతా చాటింపేయి. హలో కమాన్ బాయ్స్, కమాన్. చీకటి పడిపోయింది, ఇక చేసిన ప్రాక్టీస్ చాలు, వెళ్దాం పదండి. మాస్టరు అటు చూడండి. ఏంటండి మీరంతా ఇలా? రేపు మ్యాచ్ కి సరిపడా ప్రాక్టీస్ లేదని మీరు పిల్లలు బాధపడ్డారు కదా, అందుకే ఈ ఏర్పాటంతా. ఈ గ్రౌండ్ కి పవర్ లేకపోయినా మీ వెనకాల బోర్డు అంత మ్యాన్ పవర్ ఉంది. మేము ఎక్కడ నిలబడి ఉంటాం, మీకు కావాల్సినంతసేపు ఆడించండి. కానీ సార్, మా ప్రాక్టీస్ కోసం మీరంతా నిలబడటం. మా ఊరి పరువు నిలబెట్టడం కోసం మీరు నిలబడ్డప్పుడు మీ ఆట కోసం మేము ఆ మాత్రం నిలబడలేవా? మీరు ఆడించండి మాస్టర్. మీ ఆట నా వర్షం ఆపగలిగిందేమో కానీ మీ సంకల్పాన్ని మాత్రం ఎవరు ఆపలేరు మాస్టారు. చేయించండి ప్రాక్టీస్. కమాన్ బాయ్స్, లెట్స్ ప్లే.